పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 118వ సంకీర్తన 7వ వచనం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాస ప్రార్థన. ప్రియులారా, దావీదు ప్రార్థనలో విశ్వాసము, నిశ్చయత, నిరీక్షణ కనబడుచున్నవి. ప్రార్థనలో ఎల్లప్పుడూ మనము మన విశ్వాసమును ఒప్పుకొనినప్పుడు ఆ విశ్వాసపు ఒప్పుకోలు నిరీక్షణను, ధైర్యమును కలుగు చేయుచున్నది. దేవుడు నా పక్షముననున్నాడు అని ఎంతో విశ్వాసముతో దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, విశ్వాస ఒప్పుకోలు ప్రార్థన అనున్నది ప్రభు ఎడల మనము ఉంచిన ప్రేమ, నిరీక్షణలను తెలియజేస్తూ ఉన్నది. అది కావాలి, ఇది కావాలి అని అవసరములను అడుగుట విశ్వాస ప్రార్థన కాదు. ప్రభువు నాకు దయచేయును అనే నిరీక్షణతో ఎదురు చూడటమే విశ్వాస ప్రార్థన. ప్రియులారా, 23వ కీర్తన మనం గమనిస్తే ఆ కీర్తన యందు దావీదు రాజు నాకు ఫలానా కావాలి అని అడగట్లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని సంతోషంతో రాస్తున్నాడు. ఆ ప్రకారమే మనము కూడా ప్రార్థనా సమయమందు విశ్వాస ఒప్పుకోలు చేయాలి. ప్రభువా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నీకు స్తోత్రము. నీవు నన్ను విడువవు, ఎడబాయవు, నీకు స్తోత్రము. నీవు నాతో కూడా ఉన్నావు, నేను భయపడను. నా తల్లియు నా తండ్రియు విడిచినను, నీవు నన్ను చేర్చుకుందువు, నీ స్తోత్రం అని మన విశ్వాసమును స్థిరముగా ఒప్పుకోలు ప్రార్థన చేయుట నేర్చుకొనవలెను. అప్పుడు దైవ ప్రసన్నత మనలను ఆవరిస్తుంది. ప్రియులారా, దైవ ప్రసన్నత కొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానములను విశ్వాసముతో ఒప్పుకొనండి. ఆయన నన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన తన కుడిహస్తముతో నన్ను పట్టుకొని ఉన్నాడు. ఆయన సన్నిధిలో నాకు పరిపూర్ణ సంతోషము కలదు. నా దేవుని సహాయము వలన ఒక సైన్యమును జయింతును, ప్రాకారములను దాటుదును. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడును విశ్రమించువాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని విశ్వాసపు ఒప్పుకోలు చేయండి. ప్రియులరా, నమ్మిక ఉంచి తిని గనుక మాట్లాడి తిని కీర్తనాకారుడు 116వ సంకీర్తన 10వ వచనములో చెబుతున్నాడు. దావీదు మాటలను జ్ఞాపకం చేసుకొనిన అపోస్తలుడు విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై, ప్రియులారా, మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము అని ఘోషించాను. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తాం. వృద్ధుడైన కాలేబు ఈ విధంగా అన్నాడు, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. అనాకీయులను, గొప్ప ప్రాకారము గల పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడును. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును అని యెహోషువ 14వ అధ్యాయం 12వ వచనములో చూస్తాం. ప్రియులారా, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని పట్టుకొనండి, విశ్వాసపు ఒప్పుకోలు చేయండి. మన విశ్వాసమే లోకమును జయించును. మన విశ్వాసమే లోకమును జయించు విజయం. దేవుని కృప సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. నాయన, నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరికీ కావలసిన ఆశీర్వాదాలు ప్రభు నీ కాపుదల అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి తండ్రి, నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.